మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. ఒకప్పుడు బయటికి వెళ్లాలంటే జేబు నిండా డబ్బులు ఉండాలి. బ్యాంకులో పనులు కావాలంటే గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాలి. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో రహదారులు, వంతెనల నిర్మాణంతో పాటు సమాంతరంగా నిశ్శబ్ద విప్లవం జరిగింది. అదే డిజిటల్ విప్లవం. నేడు దేశంలోని సామాన్య పౌరుడి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోనే ఓ డిజిటల్ పవర్ హౌస్. టీ కొట్టు దగ్గర చెల్లింపుల నుంచి కోట్లాది రూపాయల ప్రభుత్వ సబ్సిడీల వరకు అన్ని డిజిటల్ పద్ధతిలోకి మారాయి. దేశ ముఖ చిత్రాన్ని మారుస్తున్న డిజిటల్ వ్యవస్థపై ప్రత్యేక కథనం. 10 ఏళ్ల క్రితం జేబులో 100 నోటు ఉంటే చిల్లర కోసం కిరాణా కొట్టు దగ్గర చిన్నపాటి యుద్ధం చేయాల్సి వచ్చేది. అయితే దేశ డిజిటల్ రూపాంతరాన్ని యూపీఐ మార్చిందంటే అతిశయోక్తి కాదు. 2016లో ప్రారంభమైనప్పుడు యూపీఐ అనేది పెద్దగా పరిచయం లేని ప్లాట్ఫామ్. కానీ దశాబ్దం తర్వాత ఇది దేశ రిటైల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ ద్వారా ఏకంగా 200 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయి. దేశ రిటైల్ డిజిటల్ పేమెంట్స్ విభాగంలో ఇప్పుడు 85% వాటా యూపీఐతే కావడం గమనార్హం. లావాదేవీల విలువ సైతం అక్షరాల 314 లక్షల కోట్ల రూపాయలు దాటింది. కూరగాయల వ్యాపారులు, టీ స్టాల్స్ నుంచి మొదలు పెడితే షాపింగ్ మాల్స్, ఆసుపత్రుల వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్లు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు నగదుపై మాత్రమే ఆధారపడిన చిన్న చిన్న లావాదేవీలన్నీ డిజిటల్ ఏకోసిస్టంలోకి వచ్చేశాయి. సరుకులు కొనాలన్నా, పెట్రోల్ బంకుల్లోనైనా, ఆటో ఎక్కాలన్నా అన్నీ కూడా యూపీఐ ద్వారా సులభతరమవుతున్నాయి. బ్యాంకు ఖాతాలు లేకుండా డిజిటల్ చెల్లింపులు సాధ్యం కావు. అందుకే జనధన్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కోట్లాది మంది సామాన్యులను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చింది. ఈ జన్ధన్ ఖాతాలను ఆధార్, మొబైల్ నంబర్తో అనుసంధానించడంతో ఏర్పడిన జామ్ వ్యవస్థ నేడు భారతదేశ డిజిటల్ గవర్నెన్స్ కు బలమైన పునాదిగా మారింది. ఈ విప్లవం తీసుకొచ్చిన అతిపెద్ద పాలనాపరమైన మార్పు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఒకప్పుడు సంక్షేమ పథకాల డబ్బులు లబ్ధిదారులకు చేరాలంటే ఎంతో మంది అధికారుల చేతులు మారేవి, దళారుల జేబులు నిండేవి. కానీ ఇప్పుడు సబ్సిడీలు, పెన్షన్లు, ఇతర పథకాల నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే వెళ్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం వివిధ ప్రభుత్వ పథకాల కింద ఇప్పటి వరకు 44 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేశారు. నకిలీ లబ్ధిదారులకు చెక్ పడటంతో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లు ఆదా అయ్యాయి. ఒకప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు పోతే కన్నీళ్లే మిగిలేవి. కానీ డిజిలాకర్ ఆ కష్టాన్ని తీర్చేసింది. డ్రైవింగ్ లైసెన్సులు, విద్యా సంబంధిత సర్టిఫికెట్లు, బీమా పత్రాలు, పాన్ కార్డులు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇలా ఏ రకమైన అధికార పత్రాలైనా పౌరులు డిజిటల్ గా భద్రపరుచుకుంటున్నారు. ప్రస్తుతం డిజిలాకర్ యూజర్ల సంఖ్య 53 కోట్లు దాటింది. ఇక హైవేలపై ప్రయాణమంటే ఒకప్పుడు టోల్ బూతుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు గుర్తుకొచ్చేవి. కానీ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో వచ్చిన ఫాస్టాగ్ దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల రూపురేఖలనే మార్చేసింది. టోల్ ఆటోమేటిక్ గా కట్ అవడంతో వాహనాలు ఎక్కడ ఆగకుండానే వెళ్లిపోతున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా కావడమే కాకుండా ఇంధనం వృధా భారీగా తగ్గింది. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు ప్రక్రియ సైతం డిజిటలైజ్ చేసి పౌరులకు సులభతరం చేశారు. ప్రీఫీల్డ్ పారాలు, ఆధార్ ఇంటిగ్రేషన్, ఆన్లైన్ వెరిఫికేషన్ ద్వారా వేతనజీవులు, వ్యాపారులకు పన్ను చెల్లింపు ప్రక్రియ ఎంతో సులభతరమైంది. కరోనా మహమ్మారి సమయంలో భారత్ సృష్టించిన డిజిటల్ అద్భుతం కోవిన్ కోట్ల మందికి టీకాలు అందించడమే కాకుండా స్లాట్ బుకింగ్ నుంచి వెరిఫైడ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ వరకు అంతా ఒకే పోర్టల్లో అందించి భారత్ ప్రపంచానికే రోల్ మోడల్ గా నిలిచింది. ఉమంగ్ యాప్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వేలాది సేవలను ఒకే క్లిక్ తో మొబైల్లోనే పొందే వీలు కలిగింది. ఈ డిజిటల్ సేవలన్నింటికీ బలమైన పునాది ఆధార్. 142 కోట్లకు పైగా ఎన్రోల్మెంట్లతో ఆధార్ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా అవతరించింది. భారతదేశం సాధించిన ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ ను ఇవాళ ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఒక కేస్ స్టడీగా అధ్యయనం చేస్తున్నాయి. మన యూపీఐ సేవలు ఇప్పటికే పలు దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీ అనేది కేవలం అగ్రరాజ్యాలకు, ధనవంతులకు మాత్రమే సొంతం కాదు. అది సామాన్యుడి జీవితాన్ని ఎలా ఉద్ధరించగలదో నిరూపించిన అద్భుత ఘట్టమే ఈ డిజిటల్ విప్లవం.